ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ని చూపించబోతున్నానండి. అంటే మనకి మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు చట్నీలు చేయడానికి టైం ఉండదు కదండి. ఇలా పొడి గనక తయారు చేసి స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో చట్నీని తయారు చేసి సర్వ్ చేసేయచ్చు అనమాట. అంతేకాదండి, ఇది ట్రావెలింగ్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. హాయ్ హలో అండి, నేను జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీట్స్ టేస్టీ. సో ఈ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలని వేసుకుంటున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పల్లీలు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చేయాలండి. అప్పుడే పల్లీలు లోపలి వరకు వేగుతాయన్నమాట. చూసారు కదా, పల్లీలు కలర్ చేంజ్ అయిపోయింది, బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు 1 కప్పు పుట్నాలు ఇందులో వేసుకుంటున్నాను. పుట్నాల్ని కూడా 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే వేయించాలి. పుట్నాలు వేగడానికి ఎక్కువ టైం అవసరం లేదండి, జస్ట్ మాయిశ్చర్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇందులోకి నేను 8 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇంకా పులుపు కోసం ఒక ఉసిరికాయ అంతా చింతపండును కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగడానికి పెద్దగా టైం పట్టదండి, 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించితే సరిపోతుంది. చూశారు కదా, 2-3 నిమిషాల్లో ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇవన్నీ బాగా వేగి మంచి సువాసన వస్తోందండి. దీంట్లో వేసిన ఐటమ్స్ ఏవి కూడా అస్సలు మాడకూడదండి. ఏ ఒకటి మాడిపోయినా కూడా టేస్ట్లో చేంజ్ వచ్చేస్తుంది. ఇలా దోరగా వేగిన వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేసి ఉంచండి, 10 నిమిషాల్లో బాగా చల్లారిపోతాయి. బాగా చల్లారిపోయిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేస్తే ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. చూశారు కదా, పల్లి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిసేపు వేయించాలండి. మినప్పప్పు వేగి కొద్దిగా రంగు చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తూ ఉండగా 2 రెమ్మలు కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. ఇది ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ కదండి, అందుకనే అన్నీ బాగా వేగాల్సి ఉంటుంది. ఏమాత్రం పచ్చి ఉన్నా కూడా పౌడర్ చెడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ కారపొడి వేసి వేయించాలండి. స్టవ్ ఆన్లో ఉండగా కారపొడి వేస్తే నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కారపొడి వేసుకోండి. అప్పుడు పల్లి పౌడర్కి మంచి రంగు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని ఈ పోపులో వేసుకోవాలి. పౌడర్ అంతా బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో కలుపుకొని చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు పౌడర్ తీసుకున్నానండి. అందులో తగినంత వాటర్ వేసుకొని కలుపుకున్నాను. చూశారు కదా, ఇప్పుడే చేసిన చట్నీ లాగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇంట్లోకే కాదండి, మనం ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పనియారం, ఉత్తప్పం ఎలాంటి టిఫిన్స్లో కన్నా యూస్ చేసుకోవచ్చండి. మీరు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసి బయట ఉంచితే కనుక 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ అద్భుతమైన రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ రెసిపీనండి, నన్ను నమ్మండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ పల్లీ చట్నీలో మీరు ఇంగువ వేసుకోవాలనుకుంటే కనుక పోపు వేసేటప్పుడు లాస్ట్లో ఇంగువ వేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతే కనుక పల్లీలు, పుట్నాలు గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.